దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే గడిచిన కాలమంతా ఆయన కృపాహస్తాలలో నన్ను కాచి కాపాడిన నా దేవుణ్ణి స్తుతించుకుంటా ఉన్నా. బహుభయంకరమైన పరిస్థితుల్లో నేను వెళ్ళవలసి వచ్చినా, ఆయన నేను రుచి చూసి తెలుసుకున్నా, ఆయన నేను విడిచిపెట్టినా, ఆయన నన్ను విడిచిపెట్టనివ్వకుండా, నన్ను విడిచిపెట్టకుండా నాతో ఉండి నన్ను అనుక్షణం కాచి కాపాడుతూ ఆయన్ని అనేక సార్లు అవమానపరిచిన, గాయపరిచిన, కించపరిచిన, ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా నా మీద ఇసుమంత ప్రేమ కూడా తగ్గించకుండా అనుక్షణం ఆయన కృపతో నన్ను భద్రపరిచిన నా దేవునికే మహిమ కలుగును గాక. అయితే ఇటు విధంగా మీ ముందుకు రావడానికి కారణం ఏంటయ్యా అంటే, మరణం అనేది మనిషిని ఏదో ఒక రోజు పుట్టినవాడికి ఖచ్చితంగా మరణం అనేది తప్పదు. కాబట్టి మరణించిన తర్వాత మనిషి ఖచ్చితంగా తీర్పు దినమున వెళ్ళాల్సి వస్తూ ఉంది. అయితే దేవుని ఎదుటికి మనం వెళ్ళినప్పుడు, దేవుని మనం కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు, దేవుని బిడ్డలమైన మనము, రక్షింపబడిన మనము, ఆయన రక్తంలో పాప క్షమాపణ నిమిత్తము మన బాప్తీసం తీసుకొని ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కున్న మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎంతగానో మన రాకని ఎదురు చూసి ఆయన రిసీవ్ చేసుకొని ఆయన హత్తుకుంటాడంట. అయితే ఆయన హత్తుకున్న తర్వాత భూలోకం నుంచి నా కోసం ఏమన్నా తెచ్చాడేమో అని ఆయన ఎదురు చూస్తాడంట. ఇందుకు ఇది ఎలా చెప్పగలవు తమ్ముడు అంటే, నేను ఒక విధంగా చెప్పగలనండి. నా జీవిత కాలంలో సింగపూర్లో జాబ్ చేయడానికి భగవంతుడు నన్ను సింగపూర్ కంట్రీ పంపించాడు. నేను అక్కడ 2 సంవత్సరాలు జాబ్ చేసి మళ్ళీ నేను రిటర్న్ అవుతున్నప్పుడు నా తల్లిదండ్రులు లేదా నా బంధువులు అందరూ ఎదురు చూశారు. నేను వస్తూ వస్తూ వాళ్ళకు చిన్న గిఫ్ట్ తెస్తే వాళ్ళ కళ్ళల్లో బహు ఆనందాన్ని చూశారు. ఏం గిఫ్ట్లు ఇవ్వకుండా వచ్చిన పర్సన్స్ కొంచెం ఫీల్ అయిపోయారు. సో ఈ సిద్ధాంతం నేను నమ్మి నేను చెప్తున్నాను, మనం ఈ లోకయాత్రకు మనం వచ్చినప్పుడు ఒక 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలమును బట్టి ఇక్కడ మనం బ్రతికి మరలా తిరిగి మన రాజ్యానికి, మన దేశానికి మనం స్వతంత్రించుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడంట. ఏమనంటే, వీడు వెళ్ళి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉండొచ్చింది కదా, నా కోసం ఏమన్నా చేసిండా, నా కోసం ఏమన్నా తీసుకొచ్చిండా గిఫ్ట్ అని ఎదురు చూస్తాడంట. ఆయన మన కోసం గిఫ్ట్లు ఇవ్వడమే కాదు, మనం కూడా గిఫ్ట్ ఇవ్వాలని ఆయన ఆశపడతారు. సో ఆయన ఆ విధంగా చూసినప్పుడు మనం ఏమి ఇచ్చినా ఆయన పెద్దగా హ్యాపీగా ఫీల్ అవ్వడంట. అంటే నీకోసం ప్రభువా చర్చ్ కట్టించాను అంటే ఆయన అంటాడంట, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నువ్వు నా నిమిత్తం కట్టించిన ఆ యొక్క మందిరం ఏ పాటిది అని అనుకుంటాడంట. నేను తర్వాత ఒకవేళ ప్రభువా నేను అనేక మందికి ఆకలి తీర్చాను అంటే అది మంచి పనే, కానీ దానికంటే ఇంకా యోగ్యకరమైన పనులు ఏమైనా ఉన్నాయని ఆలోచన చేసుకున్నప్పుడు ఆయన హ్యాపీ ఫీల్ అయ్యేది, మస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏదైనా ఉంది అంటే, ఆయన కోసం మనం టైం కేటాయించి సువార్త చేయాల్సి, ఆయన కోసం మనం టైం కేటాయించి ఒక్క ఆత్మనైనా మనం రక్షించుకోగలిగితే, ప్రభువా మీరు నాకు ఇచ్చిన దాంట్లో ఇదిగో ఈ యొక్క ఆత్మను నేను రక్షించుకోగలిగాను, నీ ప్రేమ సువార్తను, నువ్వు చేసిన త్యాగాన్ని, నువ్వు చేసిన ఆ బలియాగాన్ని ఈ ప్రపంచానికి నా వంతుగా నేను చెప్పాను ప్రభువా అన్నప్పుడు ఆయన హృదయము ఉప్పొంగిపోతుందంట, గుండెలకు హత్తుకుంటుందంట. సో అది మనసులో పెట్టుకొని నేను సచ్చేలోపు ఖచ్చితంగా దేవుని పని చేయాలి అనే ఒక ఆలోచన. అలాగే దేవుడు నన్ను అన్య జనుల నుంచి ఎన్నుకోవడం జరిగింది. ఎందుకు ఎన్నుకున్నావయ్యా అని నేను ఆయన అడిగినప్పుడు ఆయన నాతో చెప్పిన మాట, అనేక మందిని రక్షించేవాడిగా నేను మార్చుతానండి. అయితే ఆయన చేతుల్లో నేను లేకుండా బయటికి పరిగెత్తా. ఏదో లోకం మీద ఉన్న ఆశతో, లోకం మీద ఉన్న మక్కువతో నేను పరిగెట్టడం జరిగింది. అయితే దేవుడు ఎన్నుకున్న వారిని అంత ఈజీగా వదిలిపెట్టడండి. యోనాలాగా మనం ఒక కంట్రీ చెప్తే ఇంకొక ప్రాంతాన్ని మనం పరిగెడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన కలగ చేసుకోవడమే కాదు, ఆయన మాట వినకుండా ఆయన చిత్తానికి మనం లోబడితే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. అలా కాకుండా ఆ చిత్తానికి మనం లోబడకుండా, ఆయన ఇదికి మనం లోబడకుండా మనం వెళ్తే ఖచ్చితంగా జీవితాన్ని ఎలా నలపాలో, ఎలా ఆయన తెచ్చుకోవాలో, ఆయన ప్రియబిడ్డలను ఎలా మళ్ళీ ఆయన ముక్కుకు తాడేసి ఎలా లాక్కుని బట్టుకు రాగలడో ఆయనకు తెలుసు. సో నేను
అనేక కారణాలు చెప్పి నేను తప్పించుకొని తిరుగుతూ ఉంటే దేవుడు నా జీవితంలోకి ఒక మహా అద్భుతమైన కార్యం చేసి ఒక మంచి మనిషిని నా జీవితంలో పరిచయం చేయడం జరిగింది. అయితే వాళ్ళు దేవుని ప్రేమను చూపించి ఆయన నా పట్ల కలిగిన సంకల్పం, నా పట్ల ఆయనకి ఉన్న ఉద్దేశాన్ని మళ్ళా గుర్తు చేయడం జరిగింది. ఈ ఈ కాలక్రమంలో అనేక లోపాలు, పాపాలు, శాపాలుగా నా జీవితంలోకి వచ్చి రకరకాల పరిస్థితుల్లో నన్ను ఉన్నప్పటికీ దేవుడు నన్ను విడిచిపెట్టట్లేదు, దేవుడు నిన్ను మిక్కిలిగా ప్రేమిస్తున్నాడని చెప్పడం జరిగింది. అది నా గుండెలను తాకి ఈరోజు ఈ ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా నేను వాక్యం చెప్పాలి, దేవుని సువార్త చెప్పాలి అని ఎంతో ఆశపడుతున్నప్పటికీ నేను భయంతో వెనుకడుగేస్తా ఉన్నా. అయితే దేవుడు నన్ను ఆ అక్క ద్వారాగా నాతో మాట్లాడిన పరిస్థితి ఏంటయ్యా అంటే, నువ్వు అక్కతో నేను డిస్కస్ చేస్తున్నప్పుడు నా నోటి నుంచో మా ఇద్దరి మధ్య ఒక ఆ సంభాషణలో నా ఫేస్ కనపడకుండా నేను చేస్తానన్నా. దట్ మీన్స్ నేను ఏదో దేవుణ్ణి సిగ్గుపరచడానికి నేను చేయట్లేదు ఆ పని. నేను ఖచ్చితంగా దేవుణ్ణి గణపరచాలి. దేవుని, ఎందుకంటే నాకు అంత యోగ్యకరమైన బ్రతుకు నాకు లేదు, అంత శ్రేష్టమైన బ్రతుకు నాకు లేదు. అలాంటి గొప్ప సువార్తను ప్రకటించగల క్యాపబిలిటీ గల ఆత్మీయమైన జీవితం కానీ పరిశుద్ధత కానీ నాకు లేదు. కానీ అనేక మంది నశించిపోతా ఉన్నారు, వారికి దేవుని గూర్చిన వార్త నేను చెప్పాలి. ఎందుకయ్యా అంటే, గాడిదని ఎంచుకొని దేవుడు సువార్త చెప్పించగలడు, ఒక పిచ్చోని పట్టుకొని జ్ఞానవంతుడిగా మార్చి ఆయన సేవలో వాడుకోగలడు, త్రాగుబోతులను మార్చుకోగలడు, వ్యభిచారులను మార్చుకోగలడు. కానీ భగవంతుడు ఆయన పని చేయాలి అని ఆశపడ్డవాడిని ఎవరిని వదిలిపెట్టడు. ఇప్పుడు ఇక్కడ నేను కనబడడం ముఖ్యం కాదు, కానీ ఈ ఛానల్ ద్వారాగా దేవుని సువార్త ప్రకటించాలి, దేవుని యొక్క బలమైన సువార్తను ప్రకటించాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వస్తూ ఉన్నా. అయితే ఇక్కడ ఈరోజు ఒక చిన్న కథ మీకు చెప్పి, తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో చెప్పి నేను ముందుకు వెళ్తా ఉన్నా. ఇది అన్యదా భావించవద్దు, మళ్ళీ వేరేగా తీసుకోవద్దు, ఎందుకంటే ఫేస్ కనిపించకుండా రకరకాలుగా ఏమనుకోవద్దు. నేను దేవుని పని చేయాలని ఒక తృష్ణతో, ఆశతో నేను మాత్రం చేస్తున్న ప్రయత్నమేది తప్ప దేవుని అవమానపరచడానికి కానీ, దేవుని కించపరచడానికి కానీ, అలాగే నన్ను నేను గణపరచుకోవడానికి కానీ నేను ఎప్పుడు చేయట్లేదండి. దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి, దేవుని స్వార్థ ప్రకటించాలి, నశించిపోతున్న ఆత్మలు ఒక్కడన్నా ఈ వాక్యం విని మారాలి అనేది నా ఆకాంక్ష. అందుకోసమే ఇలా నేను ప్రయత్నం చేస్తున్నాను. నా ఈ ప్రయత్నాన్ని దేవుడు దీవించలాగున మీరందరూ నాకు ప్రార్థనా సహాయ సహకారాలు అందిస్తారని ఆకాంక్షిస్తూ ఉన్నాను. అలాగే నా జీవితంలో తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలియదండి. తండ్రి ప్రేమ, నాకు తండ్రి లేరు, తండ్రి లేకపోవడం వల్ల తండ్రి ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదు. చదువుకున్న రోజుల్లో కానీ ఎక్కడైనా కానీ నాకు తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది అని నాకు తెలియదు. పక్క వాళ్ళ తల్లిదండ్రులు ఆ బిడ్డల మీద ప్రేమ చూపిస్తూ ఉన్నప్పుడు, ఆ బిడ్డలని హత్తుకుంటున్నప్పుడు తండ్రి, లేదా పొలం పనికి వెళ్ళినప్పుడు, లేకపోతే మేము పొలంకి వెళ్తున్నప్పుడు తండ్రి ఉన్న బిడ్డలు పని చేసినా చేయకపోయినా వాళ్ళ తండ్రి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, నాకెవరు లేనప్పుడు చాలా బాధ వేసేది. నాకు తండ్రి ఉంటే బాగుండా అనిపించేది. ఆ తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఒక సందర్భంలో నా కళ్ళతో నేను ఒకటి చూశానండి, తండ్రి ప్రేమ అంటే ఎలా ఉంటుందేమో అని అనుకున్నా. అదేంటయ్యా అంటే, మా ఊర్లో ఒక బాబు ఉన్నారు. అతను మెంటల్గా అప్సెట్ అయిన పర్సన్. అతను పొలంలోకి వెళ్ళి వస్తా అశుద్ధాన్ని, పల్లెటూరు అంటే ఊరు చివర అశుద్ధం ఉంటుంది కదా, అది తీసుకొని ఒళ్ళంతా పాముకొని, ఒళ్ళంతా దుర్వాసనతో, దుర్గంధంతో అతను వస్తూ ఉంటే పక్కన సచ్చిన పాము ఉంటే దాన్ని మెల్లో వేసుకొని ఒక పిచ్చోళ్ళలాగా వస్తూ ఉన్నాడు. బేసిక్గా అతను మెంటల్గా అప్సెట్ అయిన పర్సన్. బట్ మేము అక్కడ గోళీకాయలు తెలుసు కదండి, గోళీకాయలు ఆట ఆడుతూ ఉంటే అక్కడ మా దగ్గరకు వచ్చేసరికి ఆ స్మెల్ చూసి మేము తట్టుకోలేక దూరంగా పరిగెత్తాం. ఏంట్రా ఇడు ఇట్లా వచ్చేసిండు పనికి మాలినోడు అనుకుంటూ మేము దూరంగా పరిగెత్తడం జరిగితే, అక్కడ దూరం నుంచి వాళ్ళ తండ్రి చూశాడండి. మీరు నమ్ముతారా? అంటే అశుద్ధం అంటే మీకు అర్థమైందో లేదో, పెంటను ఒక పెంటను తీసుకుని ఒళ్ళంతా పాముకొని వస్తున్న అబ్బాయి హత్తుకొని ముద్దు పెట్టాడడం నార్మల్ మనుషుల వల్ల అయితే అవుతుందా? లేదండి.
అవ్వదు, ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. ఆ దూరం నుంచి వాళ్ళ తండ్రి చూసి పరిగెట్టుకుంటూ వచ్చి వాళ్ళ ఈడు కూడా ఏ ఏ నే 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 అనుకుంటా ఒక విధమైన వైబ్రేషన్స్ ఇస్తుకుంటూ ఎదురెళ్తే వాడిని హత్తుకొని ముద్దాడాడండి. వాడిని హత్తుకొని ముద్దాడమే కాదు కానీ ఆడుకున్న పెంటని కడిగేసాడండి. ఆ పెంటని కడిగి ఆడికి తలకపోసి కొత్త బట్టలేసి తల దువ్వి, పునుగులు అంటారండి, బోండాలు అంటారు మా ఏరియాలో, బోండాలు తీసుకొచ్చి కూర్చొని ఒకే ప్లేట్లో తిన్నారండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ లోకంలో పాపం అనే పెంటను ఒళ్ళంతా పులుముకొని ఉన్నావేమో. నీ యొక్క ప్రవక్తను బట్టి, నీ యొక్క ఇదిని బట్టి, నీ యొక్క పరిస్థితిని బట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళు నేను వదిలేసి వెళ్ళిపోతున్నారేమో. ఎవ్వరు నాకు వద్దంటున్నారేమో. నీకు ఎవ్వరు లేక ఒంట్రోడిగా, పిచ్చోడులాగా, తిక్కలోడులాగా అక్కడ మిగిలిపోయి ఉన్నావేమో. నాకు తెలియదు, కానీ నా దేవుడు చెప్పమంటున్న మాట, శాశ్వతమైన ప్రేమతో, నిస్వార్థమైన ప్రేమతో నా తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించడమే కాదు కానీ ఆ పాపం అనే పెంటని యేసయ్య రక్తముతో కడిగి రక్షణ వస్త్రాన్ని ఇచ్చి, అయా నిన్ను బల్లలో పాలు పంపులు పొందాలని, ఆహారం ఇచ్చి నిన్ను పోషించుకోవాలని నా దేవుడు ఎంతగానో ఎదురు చూస్తున్నాడండి. ఎందుకు ఇవ్వకూడదు ఆయనకు అవకాశం? యేసు ప్రభు వారు కులాలు మార్చడానికి రాలేదు, మతాలు మార్చడానికి రాలేదండి. నువ్వు దొంగవా, దొంగ మానుకోమని చెప్పడానికి వచ్చాడండి. ఆ దొంగతనం వల్ల వచ్చే జీతాన్ని, మరణం అనే జీతాన్ని, పాపం వల్ల వచ్చే జీతం మరణం, ఇది బైబిల్ చెప్పట్లేదండి. బైబిల్ చెప్తున్నంత పాటుగా మన వేదాలు కూడా చెప్తున్నాయి. ఆ వేదాల్లో ఒక మాట దాగి ఉంది. అది బేసిక్గా నేను చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్తూ ఉన్నాను. సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షకం అవశ్యకం తద్ రక్తం పుణ్యదాన బలియాగ. మన పాపాలు పోవాలంటే రక్తాన్ని ప్రోక్షించాల్సిన అవసరం అయితే ఉంది. ఆ రక్తాన్ని ప్రోక్షించే వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఈ లోకంలో దేవుడు అనబడి పిలువబడుతున్న వాళ్ళు ఎవరైనా సరే లేవండి. ఒకే ఒక్కరికి ఉన్నాయి, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తప్ప మరి ఒకటి లేరండి. దేవుడు ఒక్కడే. వీధికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు లేడండి. ఉన్నది ఒకటే దేవుడు. ఈ సృష్టిని చేసిన దేవుడు ఒక్కడే. అది నువ్వు యెహోవా అంటావా, అల్లా అంటావా, శివ అంటావా, ఏమైనా అనుకో, దేవుడు ఒక్కడే. కానీ ఆ దేవుడిని చేరుకోవాలంటే ఖచ్చితంగా కావాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప మరి ఒక మార్గం లేదని ఈ వేదాలే కాదు, మన బైబిలే కాదు, ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయి, అన్ని మతాల్లో ఆయన గూర్చిన స్వార్థను క్షుణ్ణంగా రాసించాడండి. ఎందుకంటే ఏ మనిషి నశించిపోవడం నా దేవునికి ఇష్టం లేదండి. అందుకోసమే ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను చెప్తా ఉన్నాను, దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుడు నశించిపోవాలని మిమ్మల్ని ఇష్టపడతలేదండి. అయా మీరు అనుకుంటున్నారేమో నరకం అంటే ఏముందిలే అని. ఇదిగో ఒక యాసిడ్ చుక్క పడితేనే శరీరం విలవిలలాడిపోతాం. అలాంటిది నిత్యం కాలే ఆ నరకాగ్నిలో మనం ఉండలేము. అందుకే దేవుడు ఆ నరకాన్ని మన కోసం సృజించలేదండి. మిమ్మల్ని శిక్షించడానికి, మీరు పాపం చేస్తారు కదరా అందుకే మిమ్మల్ని నరకంలో పడేస్తారని శిక్షించలేదండి దేవుడు. అందుకోసం నరకాన్ని క్రియేట్ చేయలేదండి. నరకాన్ని ఎందుకు క్రియేట్ చేశాడు తెలుసా? ఆయనకి వ్యతిరేకంగా మారి వెళ్ళినటువంటి దురాత్మలను లేదా దూతలను తీసుకుని వచ్చి, ఆయనకు వ్యతిరేకంగా ఉన్న దూతలను తీసుకొచ్చి ఆ నరకాగ్నిలో పడవేయడానికి వెళ్తే, ఆ సైతానుగాడు వాడు ఏం చేసిందో తెలుసా? ఆయనకి ఏదైతే ఇష్టమో, ఎవరైతే ఇష్టలో వాళ్ళని పట్టుకున్నాడండి. ఆయనకి ఇష్టమైన బిడ్డలు మనమే. మన మనుషులను బిడ్డలుగా ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టే వాడిని, ఓకే మనుషుని నువ్వు సింహాసనం ఎక్కిస్తా, నువ్వు మనిషి కుమారుడు అంట, నీ పని చెప్తానని చెప్పేసి ఆయన ఈరోజు సైతానుగాడు మనల్ని వెంట పెట్టుకొని నువ్వు సృజించిన నరకంలో మమ్మల్ని కాదు నీ బిడ్డలను కూడా వెయ్యాలి, వేపిస్తాని చేత అని చెప్పి ఆయన చేస్తుంటే, ఆ నరకం నుంచి తప్పించడానికి బలియాగం అవసరమైంది. ఆ బలియాగం చేసిన యేసు ప్రభు వారిని అంగీకరించిన వారికి ఎట్టి పరిస్థితుల్లో నరకం జోలి పోవాల్సిన అవసరం లేదండి. నరకం వాడికి లేదండి. యేసు ప్రభుని అంగీకరించిన వాడికి. మీరు ఎలా చెప్పగలరు బ్రదర్? ఆయన అంగీకరిస్తే వచ్చేస్తుందని స్వర్గం? ఎస్ వస్తుంది. ఎలా అంటే, నీ పేరున ₹1 కోటి అప్పు ఉన్నట్లయితే బ్యాంక్లో గవర్నమెంట్ రుణమాఫీ చేసేసింది అనుకోండి, వాడు కట్టక్కర్లేదు నేనే కడతానని చెప్పి నరేంద్ర మోదీ గారో, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారో, లేకపోతే కేసీఆర్ గారో,
చెప్పారనుకోండి, ఏమవుతుందండి? కట్టమంటారా? సంతకం పెట్టేస్తే చాలు. నాకు ఆయన చెప్పేది ఏంటి, నాకు ఆయన ఇచ్చేది ఏంటి, నాకు అవసరం లేదు అని నువ్వు సంతకం పెట్టకపోతే ఏమవుతుంది? సచ్చినట్టు నువ్వే కట్టాలి. సచ్చినట్టు నువ్వే కట్టాలి. సంతకం పెట్టి నీకు నాకు సంబంధం లేదు అని సంతకం పెట్టి నువ్వు వస్తే నీ యొక్క రుణ విముక్తి జరుగుతోంది. ఈ పాపం అనే రుణ విముక్తి నీకు జరగాలంటే, ఈ పాపం అనే రుణ విముక్తి నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే ఒకటే మార్గం, ప్రభు అయిన యేసుక్రీస్తు నేను అంగీకరించి నేను నీటి బాప్తీసం పొందితే తప్ప మరి ఒక మార్గం లేదు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోంగమ అమృతాంగమయ అని చెప్పి నా వేదాలు చెప్తున్న దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది యేసు ప్రభు వారు తప్ప మరి ఒక దేవుడు లేడు. నేను అసత్యంలో ఉన్నాను దేవా, సత్యంలోకి నడిపించు. నేను మరణిస్తున్నాను దేవా, జీవంలోకి నడిపించు. నేను చీకట్లో ఉన్నాను తండ్రి, నన్ను వెలుగులోకి నడిపించిన మన వేదాల్లో ఉన్నటువంటి మన వేద వ్యాసులు రాసినటువంటి వాక్యాల్లో దేవుడు చాలా క్లియర్గా చెప్పడం జరిగిందండి. నేనే సత్యము, నేనే జీవం, నేనే మార్గం అని. దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, ఎవ్వరు కూడా ఏది కూడా మీరు ఇదవద్దండి. ఈ మాటలు నేను చెప్పడానికి కారణం ఒకే ఒకటి, మీరు నశించిపోవడం నా దేవునికి ఇష్టం లేదండి. నా దేవుడు నన్ను రక్షించుకున్నాడు, అదేవిధంగా మీరు కూడా రక్షింపబడాలి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మతాల గురించి మాట్లాడలేదు. నువ్వు ఏ మతస్థుడో నాకు తెలియదు, ఏ కులస్థుడో నాకు తెలియదు. మతాలు మార్చడానికి, కులాలు మార్చడానికి నా దేవుడు రాలేదండి. వచ్చేది ఒకే ఒక్క దాని కోసం, నీ బ్రతుకును మార్చాలని, నిన్ను నరకం నుంచి తప్పించాలని, శత్రువులను అందులో పడేయాలని తప్ప నిన్ను పడేయాలని కాదండి. అందుకోసమే దేవుడు ఈ లోకానికి వచ్చాడండి. దయచేసి ఒక్కసారి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. దయచేసి నా ఈ మాటలు మీరు అంగీకరించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. అలాగే నా ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా దేవుడు దీవించాలని, మీరందరూ నా కోసం ప్రార్థన చేస్తారని ఆకాంక్షిస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు ఎల్లప్పుడూ నా తండ్రి నాకు తోడుగా ఉండి నన్ను ఆత్మీయంగా బలంగా స్థిరపరిచి రానున్న రోజుల్లో దేవుని సువార్తను ప్రకటించి ఒక యోధుడుగా, క్రీస్తు శిలువ సైనికుడుగా నన్ను నిలబెట్టాలని ప్రార్థన చేయమని మీ అందరినీ హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధమైన దేవా, నిత్యుడుగు నా తండ్రి, సమాధాన అధిపతి, అయా నేనైతే పాపిని, బలహీనుని, బుద్ధిహీనుని ప్రభువా, జ్ఞానం నిలవాడను, అల్పడను, అయోగ్యుడను తండ్రి. అయా జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనుడైన నన్ను ఎన్నుకున్నావు. అయా నీతిమంతులని ప్రభువా సిగ్గుపరచడానికి పాపిష్ఠుడైన నన్ను ఎన్నుకున్న ఈ సువార్త ప్రకటించడానికి. అయా బలవంతులైన వారిని ప్రభువా పక్కన పెట్టి బలహీనుడైన నన్ను ఎన్నుకున్నావు. అయా ఇదిగో నా తండ్రి, నువ్వు కడ వరకు నాతో ఉండి నన్ను నడిపించండి. అయా కడ వరకు నాతో పాటు మీరే ముందుండి మీ సిలువ సాటు నన్ను మరుగుపరిచి ఉన్నతంగా ప్రభువా నన్ను ముందుకు తీసుకెళ్ళమని అడుగుతున్నాను. ఎన్నడూ సిగ్గుపరచనివ్వనివ్వకుండా, ఎన్నడూ ఇదిగో నా తండ్రి నాగట మీద చేయి వేసి వెనక్కి తిరగకుండా ముందుకు నడుస్తులాగా సహాయం దయచేయండి ప్రభువా. అలాగే ప్రభువా నా ఈ ప్రయత్నంలో ప్రభువా మీరు తోడుగా ఉండండి. మీరు నాకు నడిపించండి ప్రభువా. అంత మాత్రమే కాదు కానీ యేసు రాజా, ఇదిగో నా తండ్రి నాకు ఈ విధంగా సహాయ సహకారాలు ఇచ్చినట్టు నా సహోదరిని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే కాదు రాజా, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ప్రభువా వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయమని అడుగుతున్నాను తండ్రి. క్రీస్తును గూర్చిన వార్తను ప్రకటించాలని మేము ఆకాంక్షిస్తున్న ఈ ఆకాంక్షను ప్రభువా హృదయ వాంఛలను ఎరిగిన దేవానికి స్తోత్రం. ఇదిగో నా తండ్రి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎరిగిన దేవానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో నా తండ్రి, ఇదిగో నా ప్రభువా, ఇదిగో నా తండ్రి, మా యొక్క ఆశను తృప్తిపరిచే దేవానికి స్తోత్రములు తండ్రి. నా ఆశ డబ్బులు సంపాదించాలని కాదు, నా ఆశ లోకంలో ఆస్తులు కూడబెట్టాలని కాదు, నా ఆశ ఇంకోటో కాదు, కానీ ప్రభు ఒకే ఒకటి, క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటించాలి, క్రీస్తు ప్రేమను ప్రకటించాలి అని నేను భావిస్తున్నాను తండ్రి. ఇదిగో నా తండ్రి నా సహాయము దయచేసి, ఇదిగో నా తండ్రి నీ పరిశుద్ధాత్మ అభిషేకం నా మీద ఉంచి నీ యొక్క అగ్ని కంచె నా చుట్టూ వేసి నాయన సమస్త శత్రువులను ప్రభు ప్రాధక్రాంతము చేసి నాయన నా ఈ విషయాల్లో ప్రభు ప్రతి విషయంలో నాకు సహాయ సహకారాలు అందించమని సిలువ వేయబడిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ప్రభు యేసు రక్తంలో సంపూర్ణమైన విజయము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు కలుగును గాక. ఆమేన్.